ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏడాది పూర్తయినా కూటమి సర్కార్ ఇచ్చిన హామీలేవి అమలు చేయలేకపోయిందని అనంతపురం జిల్లా వాసులు మండిపడుతున్నారు. తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్, మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి తదితర పథకాలు బుట్టదాఖలయ్యాయని విమర్శించారు. పథకాలు అమలు చేయని చంద్రబాబుకు మహానాడు అవసరమా అని ప్రశ్నించారు. మోసం చేసిన ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. డిఎస్సీ అభ్యర్థులుగా మేము ఏమడుగుతున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల సమయాన్ని 90 రోజులు పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. అదే రకంగా జిల్లాకు ఒకే పరీక్ష పేపర్ నిర్వహించడం ద్వారా మరింత సులభాంతరం అవుతుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా ఎందుకంటే అనంతపురం జిల్లా అంటేనే కరువు జిల్లా. ఈ జిల్లాలో దాదాపు 35,000 నుంచి 45,000 మంది పైగా డిఎస్సీ అభ్యర్థులు డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు. కానీ కేవలం ఎగ్జిట్లో 202 పోస్టులు మాత్రమే ఇచ్చారు. దీన్ని కనీసం ఖచ్చితంగా 2,000 పోస్టులు పెంచితే ఈ జిల్లాలో నిరుద్యోగులకి డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసిన వారు అవుతారని చెప్పేసి ఈరోజు డివైఫైగా కోరుతున్నాం. అదే రకంగా నిరుద్యోగ వృత్తిని అమలు చేస్తామన్నారు. సంవత్సరం పూర్తవుతున్నా నిరుద్యోగ వృత్తి ఎక్కడ అమలు చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ఈ మహానాడులో అయినా ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తిని ఎప్పటి నుంచి అమలు చేస్తామనేది ఈ మహానాడులో ప్రకటించాలని చెప్పేసి డివైఫై యువజన సంఘంగా కోరుతున్నాం. ప్రధానంగా నేడు విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చదువుకోవడానికి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు. అదేవిధంగా తల్లికి వందనం అన్నారు. కానీ ఇప్పటివరకు కూడా అటువంటి ఏమి హామీలు అమలు లేని పరిస్థితి. మహిళలకు సంబంధించి ఉచిత బస్సులు ఇస్తామన్నారు, ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇంతవరకు ఏంటి ఉచిత బస్సులు లేదు. మళ్ళీ ఇంకా డేట్లు పొడిగిస్తుంది. ఊరికే వాగ్దానాలకే అమలుకి దీనికే సరిపోతాం తప్ప అమలుకు నోచుకోలేని పరిస్థితి. మరొక పక్క రైతులు అన్నదాత సుఖీభవ ఇంతవరకు ఏంది లేదు. ఎందుకంటే ఆనాడు యువగలం పేరుతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ మన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తా, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేస్తా అని చెప్పారు. ఇంతవరకు ఆ ఊసే లేదు. అదేవిధంగా ఆశా వర్కర్లు గతంలో 43 రోజుల పాటు సమ్మె చేస్తే అదే సమ్మెలో కూటమి నాయకులు కూర్చొని మేము అధికారంలోకి వస్తేనే మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు స్పష్టంగా హామీ ఇవ్వడమే కాదు మేనిఫెస్టోలో కానీ పొందుపరచడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతున్నా కానీ కనీసం అంగన్వాడీ వర్కర్లకు కనీసం 1 రూపాయి కానీ జీతం పెంచుకోవడం తీవ్రమైన అన్యాయం. ఆశీస్సులు ఈరోజు తల్లికి వందనం తర్వాత మరి వికలాంగులకు పింఛను పెంచుతూ మరి వికలాంగులకు ఇచ్చినటువంటి పింఛన్లు కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఒంటరి మహిళ కూడా చాలా మంది భర్తలు కోల్పోయి పింఛన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. కనీసం సంవత్సరమైనా కూడా మరి ఇంతవరకు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తానని ప్రకటన చేసి ఇవాళ ఏ ఒక్క విద్యార్థులకు ఫ్రీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మళ్ళీ కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యం కూడా వాళ్ళు టీసీ ఇచ్చి ఇంటికి పంపించినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి.